చావు రాదు అని. దాంతో వాడు రెచ్చిపోయాడు, సమస్త లోకాన్ని నాశనం చేశాడు. వాడే మూషకాసురుడని రాక్షసుడు అనమాట. ఎలక రూపంలో తిరిగేవాడు వాడు. వాడు భయంకరుడు వాడు. అతని భార్యేమో అమ్మవారి భక్తురాలు, పరమపతివ్రత. ఈ దుర్మార్గుడి పాపాలు పండాయి. గణపతి చివరికి వాడి మీద యుద్ధానికి వచ్చాడు. ఒక దంతాన్ని పెకలించి ఆ దంతాన్ని వాడి మీదకి విసిరాడు. అప్పటి నుంచి ఆయన ఏకదంతుడయ్యాడు. అనేక కారణాలు ఉన్నాయనుకోండి ఏకదంతుడు అవ్వడానికి, అందులో ఇది కూడా ఒక కారణం. ఒక దంతాన్ని వాడి మీదకి విసిరాడు. ఈ దంతం వాడిని చంపడానికి వెంటబడితే వాడు కంగారు పడి ఒక చిన్న కన్నం చేసుకుని కొండలో అందులో దూరిపోయాడు. వాడు అందులో దూరాడు. ఈ దంతం కూడా లోపలికి వెళ్ళి వాడిని చంపేయబోతున్న సమయానికి అతని భార్య, అమ్మ గౌరీ మంగళదేవత నన్ను రక్షించు బావోయ్ అని ఏడ్చింది. ఆవిడ ప్రార్థనకి గౌరీదేవి ప్రసన్నురాలయ్యింది. అప్పుడు వెంటనే ఆవిడేం చేసింది, తన హస్త కంకణాన్ని, చేతుకున్న గాజుని ఆ విఘ్నేశ్వరుడు విసిరినటువంటి దంతానికి అడ్డంగా వేసింది.